ఈవినింగ్ వెల్కమ్ టు 585 ఇవాల్టి 585 లోని 5 ఎక్స్క్లూజివ్ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్లీ రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే వైసీపీ మాత్రం సమావేశాలకు దూరంగా ఉండాలని చూస్తోంది. ఎందుకు ఆ డీటెయిల్స్ ఈ బులెటిన్లో చూద్దాం. గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాంతులు వచ్చేలా ఉన్న వంటగదులను చూసాం. ఇప్పుడు మరో ఏరియాలో అంతకు మించి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ వార్తను కూడా ట్రాక్ చేద్దాం. బైక్ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రులు స్టంట్లు వేస్తున్నారు. హైదరాబాద్లో ఇష్టారాజ్యంగా నడుస్తున్న బైక్ రేసులు, వాటి కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యల్ని డీటెయిల్గా చూద్దాం. తెలంగాణలో రైతన్నలు రోడ్డెక్కారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ మండిపడుతున్నారు. రైతుల ఆవేదన, ప్రభుత్వం రియాక్షన్ ఈ 585 లో చూద్దాం. తెలంగాణలో కులగణన సర్వేపై దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగులు పేలుతున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం ఈ రోజు 585 లో. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళయింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్ ని కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. 11 గంటలకు సభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే అంశాలను బీఏసీలో నిర్ణయిస్తారు. అయితే 10 రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసింది, ఏ అంశాలపై చర్చిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇంకొక వైపు ఈ సమావేశాలకు వైసీపీ హాజరు కావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అంటూ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అంటే బడ్జెట్ సమావేశాలకు రావట్లేదు అని క్లారిటీ అయితే ఇచ్చేసినట్టయింది. మరి సభకు రాకుండా ప్రభుత్వాన్ని వైసీపీ ఎలా ప్రశ్నిస్తుంది, అధికార పార్టీ చేసే విమర్శల్ని ఏ రకంగా తిప్పికొడుతుంది అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఆ డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది? హామీల అమలుకి ఈ బడ్జెట్ లో ఎంత మేరకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది? ఆన్ ది అదర్ హ్యాండ్, వైసీపీ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు రీజన్ ఏంటి? దీని వెనుక వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని అనుకుంటోంది? ఈ నెలాఖరికి బడ్జెట్కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రస్తుతం ఉంది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 8 నెలలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగిన నేపథ్యం లేదు. ఇక మిగతా 4 నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలకి బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన అత్యావశ్యకత ఉండడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జూలైలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. దీంతో పెట్టలేకపోతున్నామంటూ అప్పుడు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మొదట్లో ఎప్పుడైతే ఎన్నికలకు ముందు 2023 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బడ్జెట్ని తీసుకుంది. దాంట్లో దాదాపు 2,89,00,000 బడ్జెట్ని, అంత మొత్తాన్ని ఖర్చు చేయనట్టుగా ప్రతిపాదనతో అప్పుడు బడ్జెట్ని ఆమోదించి దాంట్లో 1,09,000 కోట్ల రూపాయలతో వాళ్ళు 4 నెలలకి మొదట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా మన చివరి 4 నెలలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు. 1,29,000 కోట్లతో మరొక ప్రతిపాదన తీసుకొచ్చి ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. మిగతా దానికి సంబంధించి ఎంత రాబడి ఇక రాబోతోంది, ఎంత ఖర్చు చేసే అవకాశం ఉంది 4 నెలల్లో అన్న దిశగా ప్రభుత్వం ఆలోచించి ఆ మేరకు ఈ 4 నెలలకి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. చాలా సాధారణంగా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా ఖచ్చితంగా అవకాశం, రెండు ఈక్వల్గానే ముందుకు వెళ్తామని చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని తీసుకుంది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధించి పెన్షన్ల పెంపు విషయంలో కావచ్చు, ఆ తర్వాత రీసెంట్గా దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా ప్రకటించింది. అమెరికా దాన్ని అమలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 పథకాలని, సంక్షేమ పథకాలని ప్రకటించింది, వాటిని అమలు చేస్తూ వస్తుంది. మిగతా పథకాలకు సంబంధించి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ప్రాస్పెక్టివ్గా లేదు కాబట్టి, దాన్ని వెల్త్ క్రియేట్ చేసే ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీలైనంత త్వరగా మళ్ళీ సంక్షేమ పథకాల జోలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు కూడా ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలని బడ్జెట్లో తీసుకునే అవకాశం ఉంది. వాటిలో ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విద్య, వైద్యం లాంటి వాటికి ఎలాగూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. వాళ్ళ ప్రధాన
వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే మాకు 40% ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం రాదు. కేవలం అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా పైన గతంలో జరిగిన విషయాల మీద వాటిని ప్రస్తావిస్తూ మమ్మల్ని అక్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి ఛాన్స్ ఇవ్వం. అదే సమయంలో ప్రతిపక్ష పాత్రని జనం మధ్యనే నిర్వహిస్తాం. ఖచ్చితంగా బయటే ఉండి నిరంతరం అసెంబ్లీలో జరిగే చర్చలకి ఖచ్చితంగా బయట నుంచి సమాధానం ఇస్తామని చెప్తోంది. ప్రభుత్వం కూడా గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గట్టిగా గత ప్రభుత్వ వైఫల్యాలని లోపాలని ఎత్తి చూపే అవకాశం ఉంది. వాటికి కౌంటర్గా బయట నుంచి ప్రతిపక్షం ఆన్సర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి అసెంబ్లీకి రాకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఎలా ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. తొలిసారిగా ఇట్లాంటి సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత ఆసక్తి కలిగే అవకాశం మాత్రం కనిపిస్తున్న పరిస్థితి. ఇక సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే సండే ఫండే కాదు, సర్చింగ్ డే. ఎస్, సండే మండే అన్న తేడా లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే కన్నెర్ర చేయడమే కాదు, సీజ్ చేసి పడేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులతో కల్తీ రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల చెకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాప్లలో దారుణ పరిస్థితులు గుర్తించిన అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. పాడైన పదార్థాలు, అపరిశుద్ధ వంటగదులను చూపించి బయట ఫుడ్ అంటేనే బెంబేలెత్తిపోయేలా చేశారు. లేటెస్ట్ గా దిల్సుఖ్ నగర్ లో చేపట్టిన తనిఖీల్లోనూ ఇదే పరిస్థితి గుర్తించారు. దిల్సుఖ్ నగర్ లోని బాలాజీ దాబా, సంతోష్ దాబా, సహదేవ్ రెడ్డి స్వీట్ షాపులతో పాటు పలు హోటళ్లు, రెస్టారెంట్లపైన సోదాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ ముద్రలున్నాయి, హై క్వాలిటీ లెక్కలు కనబడుతున్నాయి. బట్ అవన్నీ గోడకు వేలాడే సర్టిఫికెట్లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించారు అధికారులు. షవర్మా నుంచి బిర్యానీ వరకు, కేకుల నుంచి స్వీట్ల దాకా, కర్రీస్ నుంచి కారా బూందీ వరకు ఏదీ శుభ్రంగా లేదని, ఎఫ్ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణలు జరుగుతున్నట్టు తేల్చారు. నీట్గా లేని ఆహార పదార్థాలు అమ్ముతున్న పలువురు యజమానులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, వరుస దాడులతో హోటల్, రెస్టారెంట్ల ఓనర్లు ఏవైనా చలనం వచ్చిందా? కుక్కతోక వంకర అన్న చందంగా దాడులు చేసినప్పుడు మాత్రం కొంత కట్టడి అవుతుంది, తర్వాత యథామామూలుగా అవుతుంది. మరి దీనిపై స్ట్రిక్ట్ గా అధికారులు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చేస్తున్న దాడులు హోటల్ యజమానుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా బంజారా హిల్స్లో మోమోస్ తిన్న తర్వాత ఒక మహిళ మృత్యువాత పడ్డారు. చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. చాలా చోట్ల ఇట్లాంటి సంఘటనలు, ఆసుపత్రి పాలైన సంఘటనలు చోటు చేసుకోవడంతో తెలంగాణ సర్కార్ ఈ ఘటనపైన చాలా సీరియస్గా స్పందించింది. ఆ తర్వాత అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేయడంతో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు అదేవిధంగా స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బృందం మొత్తం కూడా విస్తృతంగా దాడులు చేస్తూ వస్తుంది. గత 10 రోజుల కాలంలో చూసుకుంటే దాదాపు 135కి పైగా కేసులు నమోదు చేసి 89కి పైగా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్ట్లకు పంపించింది. అయితే దీని తర్వాత వరుసగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చాలా హోటల్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో FSSAIకి సంబంధించిన గైడ్లైన్స్ ఎక్కడ కూడా పాటించలేదన్నది స్పష్టంగా అధికారులకు తేటతెల్లమైంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా వంటగదుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్లు లేవన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే డంపింగ్ యార్డులు ఉంటాయో, చెత్త పరేసే డంపింగ్ యార్డుల లాగా వంటగదులు ఆ విధంగా తయారయ్యాయి. అక్కడనే కుళ్ళిపోయిన చికెన్ కావచ్చు, కాలం చెల్లిన ముడి సరుకులు కావచ్చు, వాటితోనే వండుతున్నారు, వాటినే ఆహారాన్ని సేల్స్ చేస్తున్నారు చాలా రెస్టారెంట్లు, హోటళ్ళు. అదేవిధంగా ఈ భయంకరమైన వాస్తవాలు బయటపడిన నేపథ్యంలో మరోవైపు అత్యధికంగా ఈ జరిపిన మెరుపు దాడుల్లో అత్యధికంగా ఉప్పల్ శాంతినగర్ ఏరియాలో ఒక కంపెనీ, స్వీట్స్ తయారు చేసే కంపెనీలో మొత్తం కూడా అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్నటువంటి స్వీట్స్ దాదాపు 5,500 కేజీల స్వీట్లను, కారా బుందీని సీజ్ చేసి అక్కడే ఉంచారు. కొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ పంపించారు. సో మొత్తం మీదైతే అధికారులు మొత్తం దాడులు చేస్తున్నప్పటికీ ఈ కేసులు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. అయితే ల్యాబ్స్కి పంపించి ఆ కేసులు నమోదు చేసిన సంబంధించినట్టు మొత్తం కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. అక్కడ మొత్తం కూడా కేసులు జాప్యం జరుగుతూ వస్తుంది. ఒక్కొక్క కేసు 6 నెలల నుంచి సంవత్సరంన్నర పాటు కాలం వ్యవధి కావడంతో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పటికీ ఈ టైం బీయింగ్లో మొత్తం కూడా ఈ హోటల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నాయి. పెద్దగా శిక్షలు పట్టడం లేదు, కేవలం నామమాత్రపు జరిమానాలే ఇప్పటివరకు పడుతుండడంతో యథావిధి పరిస్థితి వస్తుంది. దాడులు చేసినప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాల్లో కొంత నీట్నెస్ మెయింటైన్ చేయడం, నాణ్యత కలిగిన ఆహారాలు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ
దాదాపుగా చేసిన హోటల్లో దాదాపు 90% హోటల్స్ పరిస్థితి మాత్రం మారటం లేదు. ఇదంతా ఇలా ఉంటే తాతల కాలం నాటి వ్యవస్థ అనుకోవచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ సిబ్బంది మొత్తం కూడా ఇప్పటి వరకు అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తృతం అయిన తర్వాత అదే సిబ్బంది ఉన్నారు. కేవలం 27 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉన్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల పైన చాలా బర్డన్ పడుతుంది. ఒక కేసు నమోదు చేసిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ కింద ఉన్నటువంటి సిబ్బంది ఆ కేసును ఫైల్ చేసి మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అధికారులకు. అయితే వీరందరికీ కూడా సిబ్బంది కొరత ఉంది. కుంటి ఎద్దుతో వ్యవసాయం చేసినట్లుగా ఉంది అధికారుల పరిస్థితి అని చెప్తున్నారు. అయితే ఇదంతా వ్యవహారం ఇలా ఉంటే మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల సిబ్బందిని పెంచాల్సి ఉంది. అదేవిధంగా మొబైల్ ల్యాబ్ టెస్టింగ్ల వ్యవస్థ కూడా పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిపైన తెలంగాణ సర్కార్ స్పందించి మొత్తం 5 టెస్టింగ్ ల్యాబ్లను, అదేవిధంగా ఫుడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత టెస్టింగ్ చేసి రిజల్ట్స్ ఇమ్మీడియట్గా డిస్పోజ్ అయ్యే విధంగా కూడా ల్యాబ్ టెస్టింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా ఉన్నామని ఇటీవల TV9తో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్. ఇదే ఇక తెలంగాణలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. ధాన్యాన్ని కొనాలంటూ ఆందోళన బాట పట్టారు. మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. సిండికేట్ గా ఏర్పడి తేమ శాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని బాపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. మిర్యాలగూడలో రైస్ మిల్లుల ఎదుట ధర్నాకు దిగిన రైతులు ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అందరు మిల్లులో వచ్చేసి ఒక సిండికేట్ గా ఏర్పడి రైతుని దగా చేస్తున్నారండి. వందవాసం చెప్పాలంటే ఇవాళ అన్ని రకాల గండాలు, ఒక గండమా ప్రకృతి వైపరీత్యాల నుండి బోర్లు, బావులు, అక్కడి నుంచి అనేక సమస్యల నుంచి ఇవాళ రైతు ఇవాళ పంట పండించి ఇవాళ ఈ మార్కెట్ దగ్గర తీసుకొస్తే ఇక్కడికి వచ్చి ఇవాళ రాబందు లెక్క ఇష్టం వచ్చే రేటు. కోదాడ, నల్లగొండ జాతీయ రహదారులపై బైఠాయించిన రైతులు మిల్లర్లు సిండికేట్ గా మారి తేమ శాతం పేరుతో మద్దతు ధరలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు ధాన్యం కొంటున్నారన్న సమాచారంతో రైతులు పొలాల నుంచి ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు తరలించారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో ధాన్యం రంగు మారుతోంది. ఇదే అదనగా మిల్లర్లు మద్దతు ధరను మరింత తగ్గిస్తున్నారని ఫైర్ అవుతున్నారు అన్నదాతలు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పద్దీష్ ఉన్నారు. పద్దీష్, రైతుల డిమాండ్స్ ఏంటి? మిల్లర్లతో అధికారులు మాట్లాడారా? ఎస్, ధాన్యం కొనుగోలులో అమ్మకాలలో జరుగుతున్నటువంటి అంతరాలు రైతులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ధాన్యం చేతికొచ్చిందన్న ఆనందం కంటే రైతుల పరిస్థితి మూలిగా నక్కపైన తాటిపండు పడిన చందంగానే తయారైంది. ఈ విధంగా పగలపోవడం, రాత్రి మళ్ళీ ఎక్కడ వర్షం వస్తుందో ఆ వర్షానికి ఈ ధాన్యం అంతా వర్షార్పణ అయిపోతుందని చెప్పి ఒక ఆందోళనతో మళ్ళీ కుప్ప కూర్చి ఆ కుప్ప పైన పాలిథిన్ కవర్లు కప్పుకోవడం నిత్యకృత్యం అవుతుంది. తెలంగాణ సాగు జరిగింది. ఈ ఖరీఫ్లో సన్నధాన్యం సాగు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి సన్నధాన్యానికి మాత్రం 500 రూపాయల బోనస్ తో కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే రైతులంతా ఈ విధంగా ఆరబోసుకున్నటువంటి రైతులు సకాలంలో కొనుగోలు వారం రోజుల బట్టి పగలంతా సాయంత్రం కాగానే కుప్ప పోసుకొని పట్టాలు కప్పుకొని రాత్రి 10 గంటల దాకా ఇక్కడనే కావాల్సింది. రోడ్డుకి నెట్టినడమే కాదు, రోడ్డు ఇల్లు పట్టుకోవడం జరుగుతుంది. దోమలను పట్టుకోలేక కొనుగోలు ఎందుకు జరుగుతుంది రావట్లేదు ఎవరు అధికారులు? సార్ కొనుగోలు చేస్తామని అన్నారు. ఒక్క ఆసామి కానీ ఎవరు ఇక్కడికి వచ్చి వడ్లు తీసుకున్నాం అన్న మానవులే కనపడడం లేదు సార్. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి మాకు ఒక సాయం చేసి సార్ వడ్లు కొనేటట్టు చేయాలి సార్. సో ఇప్పుడు తేమ శాతం చూపి సాగు చెప్తారు, ఏంటి కారణం ఏంటి? వడ్లు ఈసారి గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ సన్నవర్లకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు మిల్లర్లకు కానీ
ఇంతవరకు మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ సూచనలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. రైతుల దగ్గర ఇది రైతుల ఆవేదన. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలలో తేమ శాఖ కారణంగా కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా కూడా రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ పెద్దీష్. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కులగణన రగడ రేగింది. ఐక్యంగా ఉంటేనే ఓబీసీలకు బలం, ఓబీసీలను విభజించేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మోదీ అన్నారు. గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు విఫలమయ్యాయని, ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కులగణన అన్నారు అమిత్ షా. కులగణనపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓబీసీల అభ్యున్నతి కోసమే కులగణన తెరపైకి తీసుకొచ్చామని ఖర్గే స్పష్టం చేశారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రగడ రాజుకుంది. కాంగ్రెస్ కులగణన పేరుతో ఓబీసీలని విభజించే కుట్ర చేస్తోందని జార్ఖండ్లోని బొకారో సభలో ప్రధాని మోదీ విమర్శించారు. ఐక్యంగా ఉంటేనే ఓబీసీలకు బలం అన్నారు మోదీ. కులగణని ఇప్పుడు మోదీ వ్యతిరేకిస్తున్నారు ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్ ఏమో సపోర్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, దీనికి చట్టబద్ధత సాధ్యమేనా? దేశంలో జనాభా లెక్కల సేకరణ కానీ అందులో వివరాలు, కులాలు, మతాలు ఇట్లాంటి వివరాలు సేకరించడానికి సెన్సస్ యాక్ట్ 1948 అని ఉంది. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ జనాభా లెక్కల్ని సేకరిస్తూ వస్తుంది. ఆ క్రమంలో 1931లో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఈ కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. కులాల సంఖ్యా బలం ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి. అయితే ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి జనాభా లెక్కల్ని సేకరిస్తూ అందులో ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వారి జనాభా ఎంత ఉంది అన్నది తేల్చాల్సి ఉంటుంది. తద్వారా వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచడమా తగ్గించడమా ఏంటి అన్నది చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఇతర కులాల్లో కూడా పర్టికులర్గా క్యాస్ట్ ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ విపక్షాలు, అవసరం లేదు, దాని ద్వారా సమాజాన్ని విభజించినట్టు అవుతుంది అంటూ అధికార పక్షం పరస్పరం వాదోపవాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలో రీసెంట్గా బీహార్లో కులగణన చేపట్టినప్పుడు దాని మీద సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని విచారణ జరిపి ఆ వివరాలను పబ్లిష్ చేయాలా వద్దా అన్న విషయంలో కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ కులగణన అన్నది ముందుకు తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు, విపక్ష నేతలంతా కూడా, అంటే కేంద్రంలో విపక్షాల్లో ఉన్న నేతలు వీరంతా చెప్తున్నది ఈ కులగణన ద్వారా జనాభాలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. తద్వారా వారికి సోషల్ ఈక్వేషన్స్, అంటే వారికి అందించాల్సిన సంక్షేమ ఫలాలు కానీ ఇతర లబ్ధి కానీ అందించడానికి వీలవుతుంది అన్నది వారి వాదన. రాహుల్ గాంధీ సైతం ఒకే మాట చెప్తూ ఉంటారు, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని. అంటే ఎంత సంఖ్యాబలం ఉంటారో అంత భాగం వారికి పొందే హక్కు ఉంటుంది అని. కానీ అధికార పక్షం బీజేపీ ఇలా కులాల వారీగా సమాజాన్ని లెక్కించుకుంటూ పోతే కులాల మధ్య విభజన అన్నది వస్తుంది, అలాగే అల్పసంఖ్యాక వర్గాలకు అన్యాయం జరుగుతుంది అన్న ఆందోళన అధికార పక్షం నుంచి వినిపిస్తుంది. సమాజాన్ని విభజించడం కోసమే డివైడ్ అండ్ రూల్ అన్నది కాంగ్రెస్ విధానం. వాళ్ళు గతంలోనూ కులాలను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. అందుకోసమే రాజకీయ లబ్ధి కోసమే ఈ కులగణన అంటున్నారు తప్ప దానివల్ల సమాజానికి జరిగే లాభం లేదు అన్నది అధికార పక్షం చేస్తున్న వాదన. ఈ క్రమంలోనే ఇటు ప్రధానమంత్రి, అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ ఇతర కాంగ్రెస్ నేతలు కానీ పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 585. చూస్తూనే ఉండండి TV9.